మృదువుగా మాట్లాడతారు. రూల్స్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తారు. అప్పగించిన పని ఎంత కష్టమైనదైనా సాధించి తీరుతారు. ఇది ఐపీఎస్ అధికారి జయా రాయ్ వ్యవహార శైలి. 26/11 ముంబై దాడి కేసు నిందితుడు తెహూర్ రాణాను ఇప్పుడు విచారిస్తున్నది ఈమె. బెంగాల్లో పుట్టిన జయా రాయ్ 2011 జార్ఖండ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏలో డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. జార్ఖండ్ సైబర్ క్రైమ్ను ఛేదించిన బెంగాల్ మహిళా అధికారి ఇతివృత్తంగా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ జంతారాకు కొంతవరకు జయా రాయ్ స్ఫూర్తి. తెహూర్ రాణా విచారణ అంశానికొస్తే అతడికి భారత్కు తీసుకొచ్చే ప్రక్రియలోనూ భాగం పంచుకున్నారు. తెహూర్ రాణాను ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చిన అధికారుల బృందంలో జయా రాయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ముంబై దాడి కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెహూర్ నుంచి రాబట్టే పనిలో ఎన్ఐఏ ఉంది. మరో ఉగ్రవాది హెడ్లీతో కలిసి తెహూర్ దాడి బ్లూ ప్రింట్ తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేది విచారణలో బయటపడే అవకాశం ఉంది.